కాదండి అదేదో మురళీ మనోహర్ గారు, మోకాలకు పెట్టినట్టుగా ఏమి చెప్తున్నారు. 45 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడితే ఎట్లా పీరియడ్ ఉందని? ప్రజాస్వామ్యం వద్దు. అదే ప్రజాస్వామ్యం వద్దు అని చెప్పండి. లెక్చరర్లను మాట్లాడిస్తే 45 నిమిషాలు నేనే మాట్లాడుతుంటే ఎట్లా? నేను నా మీద చెప్పింది నేను మొత్తం విన్నా. ఏమంటున్నానే, ఒక్క నిమిషం. ఎర్లీ నక్సలైట్ మూవ్మెంట్ నేను మా జిల్లాలో స్టార్ట్ అయింది, ఇక్కడ తెలంగాణలో ములుగు జిల్లాలో ఎర్లీ నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయింది దేనికోసం? దోపిడీ, ఫారెస్ట్ వాళ్ళ అత్యాచారాలు, పోలీసుల దురాగతాలు. ఇవి లేకపోతే నక్సలైట్లు ఎందుకు వచ్చేవాళ్ళు? అంటే నక్సల్ పని వేరు. ఇక్కడ తెలంగాణలో అట్లా కాదు, మావోది పక్క పెట్టండి. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే అదో పేరు మీద తుపాకీ పట్టాలి అంతే. ఇప్పుడు మావోయిజం ఫెయిల్ అయిందండి మనోహర్ గారు, మావోయిజం ఫెయిల్ అయింది. మావోయిజం ఎక్కడ కూడా బతికి పట్టగట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ నక్సలైట్ల పేరు మీద వచ్చారు, రేపు ఇంకో పేరుతో వస్తారు. దాని మూలం ఏంటంటే, దోపిడీ ఉన్నంత కాలం, అణచివేత ఉన్నంత కాలం ఏదో ఒక పేరుతో తిరగబడతారు. దోపిడీ, అణచివేత, ప్రజాస్వామ్యం ఎంత పరిపక్వత చెందితే అవి తగ్గుతాయి. దాన్ని ఎలా చేయాలి, మనం ప్రజాస్వామ్యాన్ని ఎలా పునరుద్ధరించాలి అనేది మీలాంటి వాళ్ళు సలహాలు ఇవ్వాలి, పనిచేయాలి, ప్రభుత్వంలో కూడా ఉండాలి. కానీ ఇది మార్గం కాదు, దాన్ని సమర్థించడం అసలే మార్గం కాదని నేను అంటున్నాను. లేదు, సమర్థిస్తలేం మేము నక్సలిజాన్ని, నేనేం సమర్థించగాని వాళ్ళు చర్చలకు వస్తా ఉన్నప్పుడు ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉన్నది కదా, ఎందుకు చేయట్లేదు అనేది. సరే, ఒక పని చేద్దాం. నిజంగానే అమిత్ షా ఈ నెక్స్ట్ ఇయర్ వరకు మొత్తం తుడిచేస్తా అంటాడు కదా, మళ్ళీ రారని గ్యారంటీ ఇవ్వగలుగుతాడా? ఒక్క నిమిషం ప్రకాష్ గారితో మాట్లాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా, రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ కొత్త జనరేషన్ ఇంతకుముందు ఇంట్లో ఉన్న ప్రాబ్లం వచ్చినా నక్సలిజం కు పోయేవాడు కదా, అంటే ఎక్కువ ఉండేది రిక్రూట్మెంట్ ఎక్కువ. ఇప్పుడు నా ఇష్టం లేని పెళ్లి చేసినా నక్సలిజం పోయి నక్సలైట్ లో కలిసేవాడు. ప్రజల సమస్యలు కూడా మా ఇంట్లో ఎవరైనా భూస్వామి బెదిరిస్తున్నారంటే నక్సలైట్లకు పోయి చెప్పుకునేవాడు కదా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అంటే పోలీసులు వెంటనే యాక్ట్ కావాల్సిన సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి ఉంటే నక్సలైట్లో కలిసే బదులు వేరే వాళ్ళు ఎవరికి ఇష్టం ఉన్నారో వాళ్ళతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. అవునా కదా? తర్వాత రెండోది, ఇంతకుముందు ఏంటంటే సిద్ధాంతాల గురించి చాలా సామాజిక స్పృహ యువతలో ఉండేది. ఇవాళ రేపు ఇవాళ చిన్నపిల్లలకి 1-2 గంటలు సెల్ ఫోన్ ఇవ్వకపోతే గొడవ పెడుతున్నారు. అటువంటిది పోయి ఫారెస్ట్లలో ఇప్పుడు యువత, ఈ 17-18 సంవత్సరాల యువత అడవిలో నివసించే పరిస్థితి ఉందా? ఇంకో రూపంలో అది లేకపోవడం వల్ల నక్సలిజం అన్నది క్రమక్రమంగా మావోయిస్ట్ డెఫినెట్ గా రిక్రూట్మెంట్ ఆగిపోయింది. వీళ్ళని అణచివేస్తారండి, వాళ్ళు ఏం అనుమానం లేదు. ఇంకో 1 year కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, యూనిఫామ్ వేసుకున్న, గన్ పట్టుకున్న ప్రతి నక్సలైట్ సరెండర్ అన్న కావాలి, చంపేనన్నా చంపేస్తారు. వాళ్ళు ఏం అనుమానం లేదు. ఎందుకంటే రాజ్యం చాలా బలమైనది. కానీ ఒక్కటే, మళ్ళీ ఇటువంటి శక్తులు రావద్దు అనుకుంటే కూడా, ఇప్పుడు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందన్నది ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న ఒక ఇతర దేశాలతో ఉన్న ఆ ఐక్యత వల్ల ప్రభుత్వానికి సాధ్యమవుతుంది, అణచివేయడం సాధ్యమవుతుంది. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదు అనేది క్లియర్ అయింది. కానీ ఒక్కటే ఏంటంటే, ఈ ప్రజాస్వామ్య పద్ధతి ఒకటేంటంటే, కొంచెం దోపిడీ లేని సమాజం వైపుగా మళ్ళీ ప్రెజర్ గ్రూప్స్ వస్తాయి, ఇంకో రూపంలో వస్తాయి. ఎక్కడైతే అణచివేత పట్టుకుని అయితే రాలేరు చెప్పలేము. ఇప్పుడు ఎల్టీటీ ఇంకో పద్ధతిలో వచ్చింది, వాళ్ళ నక్సలైట్లు అనలేము మనం. మిజోలా, మణిపూర్లో, అక్కడ నాగాలాండ్ ఇంకో పద్ధతిలో వస్తున్నారు. అంటే నేను అనేది ప్రతిఘటన అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మర్చిపోవద్దు. అణచివేత అనేది ఎంత ఎక్కువైతే ఆర్గనైజ్డ్ ఉండొచ్చు, అన్ఆర్గనైజ్డ్ ఉండొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో పెట్టుకుని సామాజిక స్పృహతో లేకపోతే అది ఆ రోజులు పోయినాయి. ఇంకో పద్ధతిలో ఎందుకు పోయినాయి? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి. రెండవది, వాళ్ళ కమిట్మెంట్స్ కూడా అంత మీరు అప్పుడున్న కమిట్మెంట్స్ కానీ, అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు, కంఫర్ట్స్ పెరిగినప్పుడు, ఈ మారణకాండ అణచివేసే పద్ధతిలో జరుగుతున్నప్పుడు తప్పకుండా అది ఉంటది కదా. ఇప్పుడు అక్కడి నుంచే చాలా మంది సరెండర్ అయ్యారు కదా. ఇప్పుడు దాదాపు ఎంతమంది చనిపోయారో అంతకంటే ఎక్కువ మంది సరెండర్ అయ్యారు. అయినప్పుడు ఏంటంటే ప్రజల్లో వాళ్ళకు ఆ షెల్టర్స్ ఉండవు, అడవులలో ఉండే మద్దతు కూడా ఎందుకు తక్కువైంది? చాలా కారణాలు. ఇప్పుడు 1 hour అన్నం పెట్టేవాళ్ళు చాలా ఉన్నాయి. దానికి అన్నం పెట్టేవాళ్ళు గ్రామస్తులు అన్నం పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు పెడతలేరు. అవును,
అంటే ఒక నిర్బంధం ఉంటది, భయం ఉంటది. ఇప్పుడు అన్నం పెట్టిన తెల్లారి పోలీసులు చంపేస్తారు కదా, ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ పోతుంది. కోవర్ట్ సిస్టమ్ ఎక్కువైంది, ఇన్ఫార్మెంట్స్ ఎక్కువైండ్లు, తర్వాత వాళ్ళు కూడా డబ్బులకు ఆశపడుతున్నారు. పోలీసులు కూడా పెద్ద అది అన్ఆడిటెడ్ అకౌంట్ ఉంటది ఎస్పీల దగ్గర. ఇవన్నీ కూడా కారణాలు. ఎందుకు తక్కువైంది అంటే ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. మురళీ మనోహర్ గారు చెప్తున్నారు. భరత్ గారు ఏం లేదు